బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి అసంతృప్తిగా ఉన్నారా? రాజకీయాల్లో యాక్టివ్గా లేరా? ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగారు సుజనా చౌదరి. కానీ ఇప్పుడు ఒక సామాన్య ఎమ్మెల్యేగా మారిపోయారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి 7 నెలలవుతున్నా అసెంబ్లీలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన చుట్టూ ఒక రకమైన ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కకపోవడంతోనే సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు సుజనా చౌదరి. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. అప్పట్లో టీడీపీకి 2 మంత్రి పదవులిచ్చింది ఎన్డీఏ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు పదవి చేపట్టారు. మరో సహాయ మంత్రి పదవిని సుజనా చౌదరికి ఇచ్చారు. 2014 నుంచి 18 వరకు ఆ పదవిలో కొనసాగారు. కానీ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్ర మంత్రి పదవి వదుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో బీజేపీలోకి జంప్ చేశారు. అక్కడ కేంద్ర మంత్రి పదవి కోసం పావులు కదిపారు. కానీ అది దొరకకుండానే రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దగ్గరుండి సుజనా చౌదరికి బీజేపీలో చేర్పించారన్న ప్రచారం ఒకటి ఉండేది. 2019 ఎన్నికల్లో మోదీని విభేదించారు చంద్రబాబు. అయితే గత 10 ఏళ్ల వైసీపీ పాలనలో బీజేపీలో చాలా జాగ్రత్తగా మిగిలారు సుజనా. చివరకు ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసేందుకు ఒప్పించారు, పొత్తును కుదిర్చారు. ఎమ్మెల్యే అయితే తప్పకుండా బీజేపీ కోటాలో మంత్రవుతారని భావించారు. పెద్ద అంచనాలతోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు సుజనా చౌదరి. అనవసరంగా ఢిల్లీ వదిలి గల్లీకి వచ్చారని బాధపడ్డారు. మంత్రి పదవి దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి పెద్దగా యాక్టివ్గా లేరు. 1-2 సార్లు ముఖం చూపించి ఢిల్లీ వెళ్లిపోయారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఈ ఏడాది జూలైతో పురంధేశ్వరి పదవీ కాలం ముగుస్తుంది. అదే సామాజిక వర్గానికి చెందిన తనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సుజనా కోరారట. అయితే ఈసారి రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో రాజకీయాలపై సుజనా చౌదరి ఆసక్తి తగ్గించినట్లు ప్రచారం నడుస్తోంది. విశాఖ పర్యటనలో కూడా సుజనా చౌదరి పెద్దగా కనిపించలేదు. క్రమేపీ ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది.